హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో మీరు తమిళ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదండి ఏ లొకేషన్స్ నుంచి మీకు జాబ్ అప్డేట్స్ వచ్చాయన్నది. సో ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకి ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఇల్యూమినేట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రీసెర్చ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే టెలికాలర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎనీ యూజీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఉంటే సరిపోతుంది. మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఏజ్ లిమిట్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years మధ్యలో ఉండాలి. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 15K అయితే ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే 11K అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. మరి మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే నియర్ కోటిపల్లి బస్ స్టాప్ బిసైడ్ ఆర్బీ రెస్టారెంట్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి మోక్షాదం ఎటర్నల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిసెప్షనిస్ట్ కింద మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఎలిజిబిలిటీ అనేది ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉంటే సరిపోతుందండి. మీ 3 years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు శాలరీ అనేది 12Kతో పాటు అకామిడేషన్ కూడా మీకు ఫ్రీగానే ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ వైజాగ్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి శ్రీ విజయ ఆయుర్వేదిక్ స్టోర్లో మనకి కలెక్షన్ బాయ్స్ కింద ఇంటర్ ఎనీ యూజీ డిగ్రీ ఎనీ డిగ్రీ చేసినటువంటి బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదండి. ఓన్లీ మనకి మేల్ కేటగిరీస్ మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు శాలరీ అనేది 12K ఉంటుంది, 12,000. మీకు లొకేషన్ పప్పుల స్ట్రీట్ మెయిన్ రోడ్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి, లేదంటే నేను స్క్రీన్ పైనే నేను చేస్తానండి నెంబరు, ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ అలాగే మీకు నెక్స్ట్ జాబ్ వచ్చి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ రిసెప్షనిస్ట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. ఇంటర్ ఉంటే సరిపోతుందండి, లేదంటే ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ ఉన్నా పర్లేదు అనమాట. రిసెప్షనిస్ట్ పోస్ట్గా అయితే ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. శాలరీ 10K ఉంటుంది. అండ్ ఈ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్కి అయితే మనకి ఇంటర్ ఎనీ యూజీ ఎనీ డిగ్రీ చేసినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు అంటే ఫీమేల్ అయినా పర్లేదు. ఈ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ 10K నుంచి 12K వరకు ఉంటుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఒకసారి అప్లై చేసుకోండి, ఓకేనా. లొకేషన్ వచ్చి మనకి ఇది టీ నగర్ ఆచంటవారి స్ట్రీట్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి గోదావరి ఫిష్ కంపెనీలో వర్కర్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ 10th కానీ ఇంటర్ కానీ ఉంటే సరిపోతుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మేల్ కేటగిరీస్ మాత్రం ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ 9K నుంచి ఉంటుంది. 9Kతో పాటు మీకు ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఫ్రీగానే వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. లొకేషన్ వచ్చి మీకు నియర్ అశోక థియేటర్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే శ్రీ హర్ష ఏజెన్సీస్ వాళ్ళు పెట్రోల్ పంప్ ఆపరేటర్ కింద మేల్ కానీ ఫీమేల్ కానీ హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ 10th ఉంటే సరిపోతుందండి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అనమాట. శాలరీ మాత్రం మీకు 13,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే వెస్ట్ గోదావరి తణుకు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ పైన. నెక్స్ట్ కంపెనీ మనకి శ్రీ రాజ్యలక్ష్మి పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సూపర్వైజర్ కింద మనకి ఐటీఐ మెకానిక్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినట్టు ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ అనేది 2 to 3 years ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రం ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే లక్కవరం విలేజ్ అండి, జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి ప్రోగ్రెసివ్ ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే మనకి 2 మల్టిపుల్ రోల్స్ అయితే మెన్షన్ చేశారు, జాబ్ రోల్స్. ఫస్ట్ వన్ వచ్చి లేబర్ అండి, నెక్స్ట్ వన్ వచ్చి సూపర్వైజర్ అనమాట. లేబర్కి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసరికి బోత్ మేల్ అయినా పర్లేదు ఫీమేల్ అయినా పర్లేదు, బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉంది ఈ జాబ్కి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. మీకు శాలరీ 15,000 అయితే ఇస్తారండి. మీకు లొకేషన్ ఏలూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. నెక్స్ట్ సూపర్వైజర్ పోస్ట్కి వచ్చేసి మీకు ఇంటర్ కానీ 10th కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలన్నమాట. దీనికి సేమ్ అండి, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీకు జెండర్ వచ్చేసి బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ అనేది 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 18,000 నుంచి 20,000 అనమాట. ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది అనమాట. లొకేషన్ ఏలూరు అనమాట, వెస్ట్ గోదావరి. అడ్రస్ అండి అంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఆన్సర్ చేయట్లేదు అంటున్నారు కదండి. సో వాళ్ళకైతే నేను అడ్రస్ అయితే
ఫుల్గా మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ లిఫ్ట్ చేయకపోయినా మీరు అడ్రస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట వాళ్ళని. ఓకేనా. సో రేపటి వీడియోస్ నుంచి నేను అడ్రస్తో సహా మెన్షన్ చేస్తానండి ప్రతి అప్డేటు. ఓకేనా. అండ్ మీకు అడ్రస్ వచ్చేసి ఈ ప్రోగ్రెసివ్ అగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి 8-64 డోర్ నెంబర్, గోగులంపాడు నియర్ పంచాయతీ ఆఫీస్ అండి, చింతలవల్లి విలేజ్, మూసునూరు, ఏలూరు అనమాట లొకేషన్ వచ్చేసి. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి శ్రీ స్వర్ణ మోటార్స్ వాళ్ళండి మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఇంటర్ కానీ 10th బేస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు. మీకు శాలరీ 10,000 ఉంటుంది. లొకేషన్ వచ్చి మీకు సాయి స్వర్ణ మోటార్స్, ఆర్టీ కాలనీ, నరసింహారావుపేట, GNT రోడ్, ఏలూరు అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ మనకి విజయలక్ష్మి రెడీమేడ్స్ వాళ్ళు అయితే సేల్స్ స్టాఫ్ కింద మనకి జాబ్ అయితే ఇస్తున్నారు. ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ ఎనీ యూజీ కానీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఈ జాబ్ అయితే వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారండి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు. మీకు శాలరీ 8K నుంచి 10K వరకు ఉంటుంది. లొకేషన్ ఏలూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనకి హౌస్ కీపింగ్ బాయ్స్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ఇస్తున్నారండి, మేల్ కేటగిరీస్కి మాత్రమే. ఇందులో మనకి ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు శాలరీ అయితే 13,000 ఇస్తున్నారండి. 13,000తో పాటు ఫ్రీ ఫుడ్ ఉంటుంది అండ్ అలాగే అకామిడేషన్, రూమ్ మొత్తం అంతా మీకు ఫ్రీగానే ఉంటుంది. దాంతోపాటు ESI, PF కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఇది ఎక్కడ అంటే కాకినాడ అండి, భానుగుడి, శ్రీరామ్ నగర్, కాకినాడ. ల్యాండ్ మార్క్ వచ్చి మీకు నియర్ శ్రీరామ్ నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారు, స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి త్రిములేషన్ ఇంజనీరింగ్ వర్క్స్ అనేటువంటి ఈ కంపెనీలో టర్నర్, వెల్డర్ కింద వీళ్ళు మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. ITI కానీ లేదా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అయితే మనకి ITI కాకుండా స్కూలింగ్లో కూడా సైడ్గా నేర్చుకుని వెళ్తారు కదండి, అలాంటి వాళ్ళైనా పర్లేదు. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. జెండర్ మేల్ కేటగిరీ. శాలరీ 15,000 నుంచి 20,000 వరకు అండి. లొకేషన్ వచ్చి జగ్గంపేట, కాకినాడ అనమాట. ల్యాండ్ మార్క్ వచ్చి మీకు సోమవారం అండి. ఓకేనా. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే లీవిస్ రెస్టారెంట్ వాళ్ళు స్టీవార్డ్స్ కింద 10th చదివినటువంటి మేల్ కేటగిరీస్ అండి హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలి. శాలరీ మీకు 12K నుంచి 15K వరకు ఉంటుంది. లొకేషన్ సూర్యరావుపేట, కాకినాడ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కంపెనీ మనకి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే కలెక్షన్ మేనేజర్ కింద ఎనీ యూజీ డిగ్రీ చేసేటువంటి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 to 2 years ఉంటే సరిపోతుంది. శాలరీ మీకు 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. లొకేషన్ ఏలేశ్వరం అండి, కాకినాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. నెక్స్ట్ కంపెనీ మనకి లాస్ట్ కంపెనీ అనమాట, సురేష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు మనకి అకౌంటెంట్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి. మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అనమాట. మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఈ జాబ్ అయితే. మీకు శాలరీ అనేది 12K అయితే ఉంటుందన్నమాట. లొకేషన్ ఇది ఎక్కడ అంటే సూర్యారావుపేట, కాకినాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తానండి. మనకి డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి నాకు అప్లోడింగ్కి చాలా లేట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే నేను ఎడిటింగ్లోనే యాడ్ చేసేస్తానండి నెంబర్ అనేది, అది కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు మనకి కాకినాడ, రాజమండ్రి, వెస్ట్ గోదావరి, వైజాగ్ నుంచి అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో 1 by 1 పోస్ట్ చేస్తూ ఉంటాను. కొంచెం అలర్ట్గా ఉండి అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరో మంచి వీడియోతో అప్డేట్స్ కలుగుతామండి. అండ్ కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గైస్.